'విశ్వక్సేన' అన్నది కల్ట్ మూవీ రీసెంట్‌గా లాంచ్ అయిన టీజర్ ఎంతమంది చూసారు మీలో? సో, చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని 'స్క్విడ్ గేమ్‌తో' అయితే కంపారిజన్ అయితే చేస్తున్నారు. సో, సేమ్ అలాగే ఉంది. 'హిట్ 3లో నాని మూవీ లాగా ఉంది అని చెప్పేసని చాలామంది కంపేర్ చేస్తున్నారు. కానీ మీకిక్కడ అర్థం కాని విషయం ఏందంటే, ఇక్కడ మరీ వైల్డ్‌గా చూపిస్తున్నారు. మీరు అంటే ఈ సీరీస్ అనేది చూసారా లేదా అనేది నాకైతే తెలీదు. 'అలయన్స్ బోర్డర్ లైన్' అని చెప్పేసని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతది. మొత్తం 3 సీజన్‌లో ఏమో ఉందది. సో, మీరది చూస్తే మాత్రం ఊర మాస్‌గా అయితే ఉంటదనమాట. 'స్క్విడ్ గేమ్' అనుకుంటే దాన్ని మించి ఉంటది. వాళ్ళందులో చేసేది మనీ కోసం కాదు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం. ఒక్క నిమిషంలో మనిషి కోమాకి అలాగే నార్మల్‌గా బతకటానికి 1 మినిట్ డిస్టెన్స్ అనేది ఒకటుంటది. సో, ఆ డిస్టెన్స్‌లో వాళ్ళు బతకడం కోసం చేసే పోరాటంలో దాదాపు వాళ్ళు 7 నెలలున్నాయి, 7 రోజులున్నాయి, ఎన్ని రోజులన్నా ఉన్నాయి. ఒక గేమ్‌లో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలి. ఆ ప్రాణాలు కాపాడుకుంటేనే రియల్ లైఫ్‌లో బతుకుతారు. సో, 'అలయన్స్ బోర్డర్ లైన్' సేమ్ నాకు ఈ కల్ట్ టీజర్ చూసినప్పుడు అలాగే అనిపించింది. ఒక పార్టీకి ఇన్వైట్ అయ్యారు. కానీ వాళ్ళు గోవాకు వచ్చిన తర్వాత గానీ, గోవా నుంచి సంథింగ్ ఏదన్నా లొకేషన్‌కెళ్ళేటప్పుడు గానీ, ఏదో ఒక బ్లాస్ట్ అనేది జరగటం, సంథింగ్ ఏదో ఒకటి జరుగుతది. సో, ఆ 1 మినిట్‌లో ఎలాగైతే మనకి 'అలయన్స్ బోర్డర్ లైన్‌లో' గేమ్స్ పార్టిసిపేట్ జేస్తారో, సేమ్ అదే పద్ధతిలో ఈళ్ళు గూడా పార్టిసిపేట్ చేసేందుకైతే అవకాశం అయితే ఉంది. సో, మనకి 'విశ్వక్సేన' అన్న ఎంట్రీ వచ్చిన తర్వాత ఊర మాస్‌కి అయితే ఎళ్ళిపోతది. సో, ఇందులో మనకి డ్రగ్స్‌కి సంబంధించి యాంటీగా చూపిస్తారు ఆయన క్యారెక్టరైజేషన్. డ్రగ్స్ తీసుకునేవోళ్ళు ఆయన దృష్టిలో ఒక ఎనిమీ లాగైతే కనిపించేందుకైతే ఉంది. సో, ఆయన ఆల్రెడీ మనకి ఒక ఈవెంట్ ఉంటది గదా! సో, టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆ ఈవెంట్‌లో చెప్పడం అయితే జరిగింది. నా క్యారెక్టర్ చూస్తే మీరు భయపడతారు మేడం అని చెప్పేసనని ఒక ఇంటర్వ్యూ‌కి అయితే చెప్పేసారనమాట. సో, ఇలాంటి మూవీ అనేది ఆల్రెడీ నేను వేరే మూవీ నుంచి తీసుకొని చేస్తున్నా అని చెప్పేసననైతే ఆయన చెప్పడం అయితే జరిగింది. సో, ఆ క్లిప్ కూడా మీకు ప్లే చేస్తాను చూడండి. టీజర్‌లో 'స్క్విడ్ గేమ్స్' గాని, లేపోతే 'నాని గారి హిట్ 3లో' సెకండ్ హాఫ్‌లో ఒక కల్ట్ ఒస్తది. అవును. ఇలాగే ఒక ఫారెస్ట్‌లో ఒక గేమ్స్ పెట్టి వాళ్ళని చంపేసే ఒక కల్ట్ ఒకటొస్తది. అవును. 'స్క్విడ్ గేమ్స్‌లో' కూడా ఇలాగే ఉంటది. అవును. ఏంటి రిఫరెన్స్‌లు అవి లేకపోతే డెఫినెట్లీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఎక్స్ అనే ఒక సినిమా నుండి నేను రాయడం స్టార్ట్ చేశా. ఈ కథ నేను సొంతంగా రాసుకుంది 4.5 ఇయర్స్ నుండి రాసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది ఏందంటే, మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయరు. చేసినోళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇలాంటివి ఎవరైనా సరే కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయడం దేనికి? ఇప్పుడున్న బడా బడా టాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలు గాని, ఎవరైనా గాని వాళ్ళు వేరే రేంజ్‌కెళ్ళిపోయారు. వేరే ప్రాజెక్ట్‌లయితే చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న బి గ్రేడ్ హీరోస్ మొత్తం ఏ గ్రేడ్ మొత్తం ఒక టాప్‌లో ఉంటే, బి గ్రేడ్‌కి సంబంధించినోళ్ళు మొత్తం ఒక ఎక్స్‌పెరిమెంట్‌కి సంబంధించి చేయాలి. కంపల్సరీగా చేసి ఒక టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక రేంజ్‌లోకైతే తీసుకెళ్ళాలి. అలాంటిది 'విశ్వక్సేన్' అన్న ప్లాన్ చేస్తన్నాడు. సో, ఆ వేలోనే ఎళ్ళిపోతున్నాడు. సో, ఆయన్ని మీరు డిస్కరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ మధ్యన ఇదొక ఇంటర్వ్యూలో అంటే రిపోర్టర్స్ వాళ్ళకి మేమే తెలివైనోళ్ళం అనుకుంటున్నారా ఏంటనేది మాకైతే అర్థం కావట్లేదు గానీ, వాళ్ళేమనుకున్నారు, ఇప్పుడు కొత్తగా ఎవడన్నా సరే క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు వాడి క్రియేటివ్ మైండ్ వాడికెలా ఉంటదో ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. కంపల్సరీగా చేయాలి. అది ఫెయిల్ ఆర్ సక్సెస్ అవుతదో వాడి చాయిస్. ఒకవేళ సక్సెస్ అయిందనుకో ఒక థియేటర్ బ్లాస్ట్ అవుతది. ఇండస్ట్రీ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్‌ని ఏది ఎక్స్‌పెరిమెంట్ చేశార్రా, రీచ్ అయ్యార్రా అని చెప్పేసని ఒకటైతే వస్తది. అలా కాదు మీరు చేయకూడదు, మీరు వెనక్కి రావాలి అని చెప్పేసని బ్యాక్ ఫుట్ అయితే చేయకూడదనమాట. సో, వాళ్ళని చేయనీయండి. చేయాలనుకున్న వాళ్ళని చేయాలి. లాస్ట్ టైము 'దాస్ కా ధమ్కీలో' లాస్ట్ క్లైమాక్స్‌లో వచ్చేటప్పుడు ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేది చేస్తాడు అర్జున్. సో, అది చేసిన తర్వాత జైల్‌లో ఉన్న ఖైదీలు మొత్తం వాడు అండర్ కంట్రోల్‌లోకొచ్చేస్తాడు. సో, మనకు ఆ క్రియేటివిటీ అనేది లాస్ట్‌లో చూపించడం వల్ల జనాలకి అదేమైందంటే డిస్కరేజ్ అనేది అయిపోయింది. సో, అదేదో స్టార్టింగ్ నుంచి ఇప్పుడిక్కడ చూపించేలాగైతే ట్రై అయితే చేస్తన్నాడు విశ్వకర్మ. సో, ఆ ప్రయత్నాన్ని మీరెందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్స్‌పెరిమెంటులు చేయాలి ఖచ్చితంగా. ఎక్స్‌పెరిమెంటులు చేయాలి. అయి సక్సెస్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో, ఇందులో నేను మొత్తం చెప్పగలిగేది ఒకటి 'నాని' అన్న ఎక్స్‌పెరిమెంట్ చేస్తన్నాడు. సో, అలాగే వచ్చేసరికి 'విశ్వక్సేన్' అన్న ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తన్నాడు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా
రవితేజ అన్న కూడా ఎక్స్పెరిమెంట్ అనేది చేశాడు. కాకపోతే అవి సబ్జెక్ట్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ ఫెయిల్డ్ అవుట్. సో, దాన్ని తర్వాత వాళ్ళు తీసుకున్నారు. సో, అలాగే ఎక్స్పెరిమెంట్ చేయాలి. పాస్ ఆర్ ఫెయిల్డ్ అవుట్ అనేది వాళ్ళు చాయిస్ అవుతుంది. సో, వాళ్ళ స్టార్డమ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో డ్యామేజ్ అనేది అవ్వదనమాట. ఇప్పుడు 'మిరాయి' సినిమా ఉంది. అదొచ్చేసరికి ఎక్స్పెరిమెంటే. మైథాలజీకి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్. ఒక లేని దాన్ని క్రియేట్ చేసి చూపిచ్చారు. సో, అది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ ప్రపంచం మొత్తం చూసిందే. అలా క్రియేట్ చేయాలి, చేయనీయాలి.